హలో అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే మీ అందరితో పాటు ఒక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఈ బ్లాగ్ అయితే ఉంటుంది. సో రీసెంట్గా షూట్ చేసిన బ్లాగే. ఎక్కువ వ్లాగ్స్ ఏమి ఫుల్ వీడియోస్ అయితే షూట్ చేయలేదు. దానివల్ల ఒక 4-5 డేస్ అయితే గ్యాప్ వచ్చింది. ఇంక ఈరోజు ఉదయాన్నే అయితే టైం 7:30 అలా అవుతుంది. పొద్దున్నే మేము పని చేసే టెంపుల్కి అయితే వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాము. వీక్లో 1 టైం అయినా కానీ మేము టెంపుల్స్ వెళ్ళాలి అనుకున్నాం కదా. అంటే మెయిన్గా ఇప్పుడు ఏంటంటే వైష్ణవ ఆలయాలు ఉంటాయి చూడండి, అంటే విష్ణుమూర్తివి కానీ వెంకటేశ్వర స్వామి, సో ఇలాంటి టెంపుల్స్ అయితే విజిట్ చేయకూడదంట. మేము ఏటి సూతకంలో ఉన్నాం కాబట్టి మామూలుగా ఇంకా అమ్మవారి టెంపుల్ కానీ శివాలయం ఇలాగైతే వెళ్ళొచ్చు. సో అట్లాగా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. సరే అలా వెళ్దాము ప్రశాంతంగా. మొన్న మేము వెళ్ళొచ్చాము కదండి, వెళ్ళొచ్చిన తర్వాత కూడా మనసు కొంచెం ప్రశాంతంగా బాగా అనిపించింది. సో అట్లాగా వెళ్ళేసి వద్దాము అని చెప్పేసి అనుకున్నాము. నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ఉంటే మనకి ఏదైనా దోషాలు అలా ఉన్నా కానీ పోయి మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. మన పనులన్నీ కూడా మళ్ళీ యథావిధిగా జరుగుతూ ఉంటాయి. అట్లా వెళ్ళిన వెంటనే కూడా మాకు కొంచెం పాజిటివ్గా అనిపించింది. ఇంకా ఆయనేమో వెళ్దాము అని చెప్పేసి అన్నారనమాట. కాకపోతే ఏమైందంటే దేవుడి రూమ్ అంతా క్లీనింగ్ ఉంది. ఇంకా దానివల్ల ఏంటంటే సరే చూసుకొని వెళ్దాంలే అని చెప్పేసి అయితే అనుకుంటున్నాము. పొద్దున్నే ఇంక మనీ ప్లాంట్ అయితే అంటే గ్యాస్ ఇంతకు ముందు చిన్నగా ఉన్నప్పుడు సెట్ అయ్యేది కాదు ఇక్కడ స్టాండ్. మరీ దగ్గరగా రావడం వల్ల కొంచెం జిడ్డు అది పట్టేసేది. ఇప్పుడు ఈ స్టవ్కి ఏంటంటే కొంచెం గ్యాప్ రావడం వల్ల ఇక్కడైతే నేను స్టాండ్ పెట్టేశాను అనమాట. అక్కడ ఆయిల్ క్యాను, ఇంకా నేను యూజ్ చేసేవి ఉంటాయి చూడండి, చాక్లు, కాఫీ పౌడర్, టీ పౌడర్ అన్నీ కూడా అక్కడ పెట్టుకుంటాను. స్టార్టింగ్ నుంచి కూడా అక్కడే పెట్టుకునేదాన్ని. బట్ లాస్ట్ టైం ఆ గ్యాస్ అయితే సెట్ అవ్వలేదు. ఈరోజు ఇంకైతే గ్యాస్ క్లీనింగ్, ఇంటి క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను ఇంకా టీ అయితే పెట్టుకుంటున్నా. ఏంటనితే దాంట్లో ఏదో వేసావు అనుకుంటున్నారా? టీలో స్పెషల్గా ఈసారి బెల్లం వేసి అయితే పెడుతున్నానండి. చాలామంది చెప్తున్నారు. నేను ఇన్స్టాగ్రామ్లో ఒక అతన్ని ఫాలో అవుతాను. ఆయన మరి ఎంత చెప్తున్నారంటే ఏడ్చి మరీ చెప్తున్నారు ఆ డాక్టర్. మీరు ఎంతమందికి తెలుసు అంటే రిఫైన్డ్ ఆయిల్స్ వాడకండి, సన్ఫ్లవర్ కానీ ఇలాంటివన్నీ కూడా వాడకుండా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్సే యూజ్ చేయండి. మెయిన్గా అలాంటి వాటి వల్లే క్యాన్సర్స్ అవి వస్తుంటాయి. సో ఇలాగైతే చెప్తూ ఉన్నారు. జ్యూసెస్ కానీ ప్లాస్టిక్ కానీ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయండి అని చెప్పి. సో ఒకటి అవాయిడ్ చేద్దామంటే ఇంకొకటి మనము డేలో మన లైఫ్ స్టైల్ అనేది అట్లాగా ప్లాస్టిక్ కానీ ఇలాంటి వాటితో అలవాటు అయిపోయింది. ఇప్పుడు మనం ప్లాస్టిక్ డబ్బాలు మానేసాము, అల్యూమినియం మానేసాము. కాకపోతే పాల ప్యాకెట్స్ కొంటూ ఉంటాము. ఏదో ఒక విధంగా బ్యాడ్ చేసేవైతే మన ఇంట్లోకి ఎంత అవాయిడ్ చేద్దామన్నా వస్తూనే ఉంటాయి. కంప్లీట్గా అవాయిడ్ చేసేసి రిఫైన్డ్ ఆయిల్స్ ఇవన్నీ మనం బయట కూడా ట్రై చేద్దాము అంటే బయట ఎంతవరకు జెన్యూన్గా ఉంటుంది? అంతా కల్తీ ప్రపంచం అయిపోయింది. ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో, ఏది తినాలో, ఏది తినకూడదో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాము. ప్రజెంట్ మన సిచ్యువేషన్స్ అయితే ఇలా ఉంటున్నాయి. ఇంకంతా దేవుడి మీద భారం వేసేసి వెళ్ళిపోవడమే. మన జాగ్రత్తలు మనం కొన్ని చూసుకుంటూ అన్నీ మార్చాలి అంటే మనం మారడానికి రెడీగా ఉన్నాం, కానీ సమాజం అలా లేదు కదా. సో అట్లా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఈరోజైతే టిఫిన్లోకి పొంగల్ అయితే చేస్తున్నానండి. దోసకి వేద్దాం అనుకున్నాను కానీ 2-3 రోజుల నుంచి అలానే పోతుంది. లాస్ట్ వీక్ అంతా కూడా ఇడ్లీతోనే సరిపోయింది. ఇంకా దోసకి వేద్దాము అనుకునే టైంకి ఇంక మర్చిపోయాను అనమాట 2 డేస్ నుంచి. ఇంక ఈ రోజుకి మా దోసకి అయితే నానబెట్టేశాను. ఇంకా ఈరోజు ప్రస్తుతానికి కావాలి కదా అని చెప్పేసి పొంగల్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. నేను ఎప్పుడు పొంగల్ చేసినా కానీ ఒక 5 నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో పెట్టేసి ఇట్లాగా ఫ్రై చేస్తానమాట. పెసరపప్పు, బియ్యం అవి వేసి కొంచెం మనకి పెసరపప్పు అనేది పచ్చివాసన లాగా అనిపిస్తుంది చూడండి. సో అది లేకుండా కొంచెం స్పెషల్ టేస్ట్ అయితే యాడ్ అవుతుంది అనమాట. అందుకని చెప్పి ఏమో అయిపోయాయి కానీ ఈ లోపు ఆయన అయితే బయటకు వెళ్ళారనమాట. సరే అని చెప్పేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఇంకా మళ్ళీ అయితే వెలిగించాను. ఇంకా టేస్ట్ చూస్తున్నా, బెల్లం వేసా కదా ఎలా ఉంటుందో అని చెప్పేసి. పర్లేదు, స్వీట్ బాగానే వచ్చింది, ట్రై చేయొచ్చు. సో మీరు కూడా కొంచెం అంటే ఫస్ట్ టైం కాబట్టి షుగర్ అలవాటు అయిపోయి కొంచెం ఏదో డిఫరెంట్ లైట్గా ఎక్కడో మైల్డ్గా అనిపించింది. సో మనం ఇంకా రెగ్యులర్గా ట్రై చేసాము అంటే మనకి ఇంకా షుగర్ వేసుకుని తాగినా కానీ నచ్చదు. అంత బాగుంది టేస్ట్ వైజ్ అయితే. సో ట్రై చేయండి. ఇంకా బెల్లం కూడా కొంచెం మనం మంచి బెల్లం ట్రై చేస్తే బెటర్. ఆర్గానిక్ అనేది బెల్లం అనేది మన ఫుడ్లో యాడ్ చేసుకోవడం వల్ల బ్లడ్కి కానీ చాలా వరకు మంచి జరుగుతుందంట. బట్ మనం మంచిది సెలెక్ట్ చేసుకోవాలి. అందులోనే ఇప్పుడు పెద్ద టాస్క్ అనమాట. మనమైతే రెడీగా ఉన్నాం మారడానికి. మనతో పాటు అంటే వర్క్ చేసేవాళ్ళు, ఇప్పుడు మనం ఉన్నామండి, ఒక వర్క్ చేసినప్పుడు దానికి ₹1 తీసుకున్నా మనం చేసే పని అనేది కరెక్ట్గా ఉంటే హ్యాపీ. బట్ అలా ఎవరున్నారండి ఈ రోజుల్లో? ఎవరు ఎలా పోతే మనకెందుకులే, మనం డబ్బులు సంపాదించుకుంటున్నామా అనే లెక్కలో ఉన్నారు. సో వేటిల్లో ఎలా ఉన్నా కానీ ఫుడ్ విషయంలో తినేది కదా అని ఆలోచిస్తే బాగుంటుంది. సో ఇంకా ప్యాకెట్ పాలు నువ్వు ఇన్ని చెప్తున్నావు, ప్యాకెట్ పాలు యూజ్ చేస్తున్నావు, షుగర్ కూడా మళ్ళీ వేసావు ఏంటి అనుకుంటున్నారా? షుగర్ ఏంటంటే కొంచెం బెల్లం అనేది తక్కువ ఉండిందండి. మేమైతే పోసుకున్నాం. ఇంట్లో పనిచేసే
తెలిసే ఆవిడ ఉంది కదా, తనకి ఇద్దాము అని చెప్పేసి కొంచెం షుగర్ యాడ్ చేసా. వాళ్ళకి అలవాటు లేదు కదా, షుగరే అలవాటు, కొంచెం వాళ్ళకి తక్కువైనా తాగలేరు, అందుకని కొంచెం లైట్గా ఉంది అని చెప్పి తనకు ఒక స్పూన్ అయితే యాడ్ చేసా అంతే. ఫైనల్గా ఇంకా టీ అయితే చెప్పాను కదా, బాగుంది, ట్రై చేయొచ్చు, మీరు కూడా ట్రై చేయండి. ఒక ఆవిడ పెడతా ఉండిందండి, నేను అప్పుడు చూసి ఈరోజు ఇంకా డైరెక్ట్ బెల్లం గడ్డ వేసేసా. టీ ఉడికేలోపు ఆ బెల్లం కూడా కరిగిపోయింది. ఇంకా ఫైనల్గా ఇంకా టిఫిన్స్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి అనమాట. ఇంకా పొంగల్లో తాలింపు వేసేద్దామని చెప్పేసి కొంచెం నెయ్యి అలాగే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేశాను. సో మీలో ఎంతమంది చేంజ్ అవ్వాలని ట్రై చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి. నేనైతే చాలా వరకు అవాయిడ్ చేస్తూ ఉంటానండి. కొన్ని మాత్రం తప్పట్లేదు, ఇలాంటివి పెరుగు కానీ పాలు కానీ. పెరుగు కూడా కంప్లీట్గా నేను నెక్స్ట్ మంత్ నుంచి పాలు తీసుకొని పెరుగు అయితే తోడు పెట్టేసుకుంటాను. సో పాల ప్యాకెట్స్, షుగర్ ఇవన్నీ కూడా మానేయడానికి నేనైతే రెడీగా ఉన్నా. పిల్లలకు కూడా కొంచెం హెల్దీగానే పెడదాము అని చెప్పి. ఎక్కడ వస్తుందంటే ఈ ఆయిల్స్ దగ్గర, ఇంకా కొన్ని కిచెన్లో వాడే ప్లాస్టిక్, ఇవన్నీ ఇంకా ఒకటి కాదండి, మనం ఏది చేసినా ప్లాస్టిక్తోనే మన జీవితం ముడిపడిపోయింది. అది మన ఒక్కరి ద్వారాన అవ్వదు, పైనుంచి అంటే ప్రభుత్వాలు ఉంటాయి చూడండి, వాళ్ళు ఆలోచించి ఒక లిమిటేషన్ కనుక పెట్టారు అంటే బాగుంటుంది. ఇప్పుడు మా ఇంట్లోనే రోజుకు ఒక 10-20 కవర్లు వస్తాయి తెలుసా, ఏమన్నా తెచ్చుకుంటే ప్లాస్టిక్. ఇంకా అయితే నేను ఇంకా పొంగల్లో తాలింపు వేసేసానండి, చాలా బాగుంటుంది. నెయ్యి లేదు ఈ మధ్య, ఇంకా నిన్న తీసుకొచ్చారనమాట 2 days బ్యాక్. ఇంకా నెయ్యి వేసి చేశానమాట పొంగలి. బాగా మెత్తగా ఉడకబెడతాను, మరీ అంత గట్టిగా కూడా పన్నివ్వనండి, కొంచెం జారుడుగా ఉంచుతానమాట, ఎందుకంటే మేము తినేసరికి లేట్ అవుతుంది. సో ఇంకా అందుకని చెప్పి ఆ టైంకి కొంచెం గట్టిపడిపోతుంది. పొంగల్ కానీ ఉప్మా కానీ ఇవన్నీ చల్లారాయి అనుకోండి కొంచెం గట్టిపడతాయి. సో ఇంకొంచెం సేపు అట్లా ఉంచేసి మూత పెట్టేశాను అనుకోండి చిక్కబడుతుంది, దాని తర్వాత ఆపేస్తానమాట. సో పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేనైతే హాట్ బాక్స్లో పెట్టేసుకొని మిగిలింది అయితే వాళ్ళకి ఇచ్చేసాను. ఇంకా పిల్లలు కూడా లేరు ఈరోజు, అత్తయ్య దగ్గర ఉన్నారనమాట. మేము టెంపుల్కి అలా వెళ్దామని చెప్పేసి ఇంకా అక్కడ ఉంచుకుంటాను అనేసరికి సరేనా అని చెప్పేసి మేమైతే ఇంక పొద్దున్నే లేచి చీకటితో పూజ రూమ్ అంతా క్లీన్ చేసేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం. కాకపోతే నైట్ అస్సలు నిద్ర పట్టలేదండి, తలనొప్పి వచ్చింది. కాలు నొప్పి తగ్గిన వెంటనే కూడా తలనొప్పి వచ్చింది, నాకు ఎందుకు అర్థం కావట్లేదు. అంటే బాడీ కొంచెం డిహైడ్రేటెడ్ అయిందని చెప్పేసి, అంటే లాస్ట్ వీక్లో కొంచెం పీరియడ్స్ ఉండే. నాకేంటంటే అండి, పీరియడ్స్ టైంలో నేను అసలు ఫుడ్ తీసుకోను, కంప్లీట్గా వాటర్ తీసుకోను. నాకు అదొక ఇదిగా ఉంటుంది, ఆల్మోస్ట్ ఇన్ని ఇయర్స్ అయినా కానీ ఆ పీరియడ్స్ అంటే నాకు అదొక ఇదనమాట. ఇంకా దానివల్ల పడుకోవడం ఇంకా లేవను. ఆ 3 days కూడా కొంచెం అలానే ఉంటా, ఫుడ్ తినాలన్నా వామిటింగ్ వచ్చినట్లు అట్లా ఉంటుందన్నమాట. సో ఆ టైంలో ఇంకా ఫుడ్ అది తీసుకోక మళ్ళీ ఏసీ పెట్టుకోను, ఈ వేడికి ఆ స్వెట్ అంతా ఎక్కువ వెళ్ళిపోవడం వల్ల సో బాడీ అంతా కూడా ఉప్పు కంటెంట్ ఉంటుంది చూడండి, అదంతా పోవడం వల్ల అలా జరిగింది. సో మళ్ళీ ఇంకా బెల్లం తర్వాత కొన్ని అది తీసుకోవడం వల్ల కొంచెం రికవర్ అయ్యాను. అంటే అప్పటిది ఇప్పుడు కాదు, మళ్ళీ పూజ చేస్తున్నావు కదా అనుకుంటారేమో, ఆల్మోస్ట్ లాస్ట్ వీక్ జరిగింది. కానీ అప్పటి ఎఫెక్ట్ అనేది వన్స్ మనకి రెగ్యులర్గా డౌన్ అవుతూ ఉంటుంది కదా, అట్లా జరిగిందనమాట. సో ఇంక రోజు పూజ రూమ్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని శుభ్రంగా ఆయన అయితే తుడిచేశారు లోపల. ఇంకా నాకు దేవుడు ఫోటో ఫ్రేమ్స్ ఇస్తే అన్నింటికి కూడా బొట్లు పెడుతూ ఉన్నాను. మళ్ళీ ఈ చేత్తో పెట్టకండి ఆ చేత్తో పెట్టకండి అనకండి, ఎందుకంటే బొట్లు పెట్టేటప్పుడు నీట్గా పెట్టాలి కదండి. సో దానివల్ల యూజ్ చేస్తున్నాను. నా విషయానికి వస్తే ఎవరో ఏదో చెప్పిన విని మనం ఎలా చెయ్యాలి ఎలా ఉండాలి అనేది కూడా మర్చిపోకండి. ఒక్కొక్కరు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత పూజల విషయంలో ఒక్కొక్కటి చెప్తూ ఉంటారండి, అది చెయ్యాలి ఇది చేయాలి, బొట్టు పెట్టారు, జుట్టు పట్టుకున్నారు. మొన్న ఒక ఫోటో పెడితే నేను జుట్టు పట్టుకొని మీరు దేవుణ్ణి తాకే, అలాంటప్పుడు అంటే జుట్టు పట్టుకున్నాము, డ్రెస్ వేసుకున్నాము, అది పట్టుకున్నాము ఇది పట్టుకున్నాము అంటే అసలు మనకి దేవుణ్ణి తాకే అర్హతే ఉండదు. సో మన బాడీలో ఒక పార్ట్, హెయిర్ కానీ ఏదైనా కానీ, మనం ఏదన్నా అపవిత్రంగా స్నానం చేయకుండానో ఇంకోటో అయితే పట్టించుకోవచ్చు. కానీ మన బాడీలో ఒక పార్ట్, ఇప్పుడు మామూలుగా హెయిర్ ముందుకు పడిందండి, దాన్ని ఇట్లా వెనక్కి కానీ మామూలుగా నా పని నేను దేవుడికి చేసుకుంటున్నా, నువ్వు జుట్టు తాకి దేవుణ్ణి తాకేవు అంటే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. సో పిచ్చి పరాకాష్ట అంటే అదే అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. కొంతమంది కామెంట్స్ చేసే విధానం పద్ధతులు ఉంటాయి, కానీ మరీ ఇదిగా దాన్ని ఎవరో చెప్పేశారని చెప్పి చేయడం కరెక్ట్ కాదు. పూజ అనేది దేవుడు అనేది మనకి సంబంధించింది, మన మనసుకు సంబంధించింది. నాకు చెప్తూ ఉంటారు, నాకు దాన్ని పాటించాలి, నాకు కరెక్ట్గా అనిపించింది, నా వీలుని బట్టి నా మనసును బట్టి నేను చేసుకుంటాను అంతే. అంటే మళ్ళీ ఎవరినో నేను హర్ట్ చేయాలని అలా కాదు. సో ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు మీకు అలా కన్వీనియంట్గా ఉంది, మీరు అలా పద్ధతులు పాటించగలరు అనుకుంటే మీరు చేసుకుంటున్నారు, ఓకే. మీ వరకు మీరు కరెక్ట్ అయినప్పుడు నా వరకు కూడా నేను కరెక్ట్గానే ఉంటాను. సో అట్లా ఇంక అందరికీ కూడా నీట్గా క్లీన్ చేసేసి ఈరోజు పూజ అయితే చేసుకుంటున్నా. ఇల్లు కూడా నీట్గా మోప్ పెట్టించేసి అన్ని పనులు అయిపోయాయండి. ఇంకా మెల్లిగా కొంచెం క్లీనింగ్ ఉంది. ఈ ఇంటి విషయానికి అంటారా, ఎక్కడ చేస్తూ ఉంటే వస్తూనే ఉంటుంది పని అనేది. సో ఇంకా నేనైతే మెల్లిమెల్లిగా చేసుకుంటూ ఉంటా. ఫైనల్గా చూసారు కదా దేవుడు రూమ్ ఈరోజు కొత్త బొట్లు పెట్టేసి నీట్గా తుడిచేసరికి కలకల్లాడిపోతుంది. నేనైతే మంత్లో ఒక్కసారి మాత్రమే క్లీన్ చేస్తాను, మంత్లీ వన్స్. ఇంకా దాని తర్వాత అయితే
మళ్ళీ ఏదన్నా మనకి పండుగలు అలా వస్తాయి కదా, అది ఇంకా అమావాస్య పోయిన తర్వాత క్లీనింగ్ చేసుకున్నాను అనమాట. సో ఇంకా నాకు ఇప్పుడంతా ఇంకేం పని ఉండదు. ఇప్పుడు ప్రజెంట్ వారాహి నవరాత్రులు అవి జరుగుతూ ఉన్నాయి కదా, చాలామంది చేసుకుంటూ ఉంటారు. నేను కూడా ఈ ఇంట్లో కొంచెం తర్వాత 1 ఇయర్ తర్వాత చేసుకుందామని చెప్పి చేశాను, కానీ నాకేమో నేను అంత నిష్టగా చేయలేకపోయాను, దానివల్ల తీసేశాను. సో నెక్స్ట్ అయితే ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. మంచిగా ఇప్పటివరకు డ్రెస్ వేసుకున్నాను కదా, శారీ కట్టుకున్నాను. ఈ రీసెంట్ టైమ్స్లో నేను ఎక్కువగా శారీస్ కట్టుకోబడుతున్నా. నాకు శారీస్ బాగుంటాయని మీలో కూడా చాలామంది చెప్తూ ఉంటారు. ఇంకా అందులో కొత్త శారీస్ అన్నప్పుడు మనం కట్టుకోకుండా ఉండలేము కదా. సో నేను బ్లౌజెస్ ఏంటంటే ఎక్కువగా కుట్టించనండి, ఉన్న వాటిని అట్లా అట్లా మేనేజ్ చేసుకుంటూ వస్తాను. ఈ శారీకి గ్రీన్ బ్లౌజ్ వచ్చింది, చాలా బాగుంది. నేను ట్యాగ్ చేస్తాను చూడండి. వర్క్ బ్లౌజు స్పేస్ సిల్క్ వచ్చిందనమాట. చాలా గ్రాండ్గా ఉంటుంది, మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. నా దగ్గర ఆల్రెడీ స్పేస్ సిల్క్లో రెడ్ ఉండింది, గ్రీన్ రెడ్ మ్యాచింగ్ బాగుంటుంది కదా, సో ఇంక అట్లయితే మ్యాచ్ చేసేసాను. కొంతమంది అన్నారు, అనిత నీకు జడ ఎవరు వేస్తారు, ఫ్రెంచ్ బ్రైడ్ లాగే వేసుకుంటున్నావు కదా, ఎవరు ఉన్నారు నీకు వేయడానికి అన్నారు కదా అని కామెంట్ చేశారు ఒకరో ఇద్దరు. హెయిర్ నేనే వేసుకుంటున్నానండి, నిజంగా చెప్తున్నాను. నాకు హెయిర్ స్టైల్స్ వేయడం అస్సలు రాదు, లవ్ కేక్ కూడా నేను వేయలేను, కొంచెం అటు ఇటుగా వేస్తూ ఉంటానన్నమాట. బట్ రీసెంట్ టైమ్స్లో నాకు వేసుకొని ఫ్రెంచ్ బ్రైడ్ వేయడం బాగా ఎక్స్పీరియన్స్ అయిపోయిందండి. నా హెయిర్ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, లవ్ కేక్ అయితే నేను వేయలేను, చిక్కుబడిపోతుంది. నా హెయిర్ సాఫ్ట్గా సిల్కీగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా చిక్కులు రావు, నేను సెల్ఫ్గా కూడా వేసేసుకోగలను. సో అలాగా నేనే వేసుకుంటున్నాను. ఒకసారి చూపిస్తానులేండి, ఎవరైనా కావాలంటే అడగండి, ఎలా సింపుల్గా వేసుకోవచ్చు అనేది చెప్తాను. బాగుంది కదా ఈ హెయిర్ స్టైల్, నాకు ఎందుకో నచ్చింది. నాకు కొంచెం హెయిర్ అనేది టైట్గా ఉండాలండి, క్లిప్స్ అలా పెట్టేసుకుంటూ ఉంటాను. బట్ అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే కొంచెం మనం ఒకే హెయిర్ స్టైల్ని కంటిన్యూ చేయడం కానీ, గట్టిగా మరీ లాగినట్లుగా పెట్టడం కానీ అలా చేస్తే హెయిర్ లాస్ అవుతుందంట ఫ్రంట్. సో దానివల్ల నేను ఇంకా కొంచెం లూజ్గా ఇలాగ ఫ్రెంచ్ బ్రైడ్ వేసాను అనుకోండి, సాయంత్రం వరకు జుట్టు అట్లనే ఉంటుంది. సో నేను అందులో కొంచెం కట్ చేస్తున్నాను కదా, అదంతా ముందుకు రాకుండా హెయిర్లోకి వెళ్ళిపోద్ది. సో నాకు బాగా నచ్చింది అనమాట, అందుకని ఇదే కంటిన్యూ చేస్తున్నా, క్లిప్స్ అవన్నీ ఎందుకులే అని చెప్పేసి. సో ఫైనల్గా ఇంకా పూజ రూమ్ అంతా అయిపోయింది, ఇంకా దీపం అయితే వెలిగించుకుంటున్నానండి. ఫైనల్గా నా పూజ అయితే సింపుల్గా రెడీ అయిపోయిందండి. పూజ రూమ్ బాగుంది కదా, సింపుల్గా ఉన్నా కానీ నీట్గా క్లీన్ చేసి అన్నీ పెట్టేసరికి అక్కడ ఉన్న పేపర్ అవి కొంచెం మార్చాలి. నేను బ్లౌజ్ పీసెస్ కానీ అట్లా ఏం వేయనండి, స్టిక్కర్ అయితే అంటించేస్తాను, ఇంకా అట్లా డైరెక్ట్ పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా విగ్రహాలు అవి అంటారా, మనం ఎలాగో వాటికి ప్లేట్స్ అవి వాడతాం కాబట్టి నేనేం దేవుడు ఫొటోస్ కానీ అవి కిందేం పెట్టను. సో అట్లయితే ఉంటుందన్నమాట. బ్లౌజ్ పీసెస్ అలాంటివి వేసినప్పుడు ఏమవుతుందంటే అండి, కడ్డీలు వెలిగిస్తూ ఉంటాం, ఒక్కొక్కసారి పిల్లలు కూడా చేస్తూ ఉంటారు కదా, అవి కొంచెం కాలిపోవడం అట్లా జరుగుతూ ఉంటుంది అనమాట. అవి కొంచెం మనకి సెంటిమెంట్ కదా, అందుకని చెప్పేసి నేను అలా వేయకుండా న్యూస్ పేపర్స్ వేయను. సో ఇంకా పేపర్స్ దొరుకుతాయి కదా మనకి ఆన్లైన్లో, అవైతే స్టిక్ చేసేసుకొని చేసుకుంటాను అనమాట. సో ఫైనల్గా ఇంకా ఎక్కడొక్కడ పూజ చేస్తూ ఉన్నాను కదా, క్లీనింగ్ అవన్నీ పెట్టుకోవడం వల్ల కొంచెం పొద్దున్నే సర్దుకోవడానికి అవ్వలేదు, వీళ్ళని తొందరగా పూజ చేసేసుకుందామని చెప్పి ఇంక ఇవన్నీ సర్దేసుకొని ఇంకా మిషన్స్ కూడా స్టార్ట్ చేయాలి, కొన్ని వర్క్స్ అయితే ఉన్నాయి, అవన్నీ పెట్టేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇంకెళ్ళేసి పొంగల్ అయితే తినేస్తాను, ఆకలేసేస్తుంది. టైం అయితే 10:30 దాకా అయిపోయింది. ఇంకా క్లీనింగ్ అంతా పెట్టుకున్నాం కదా, 8:30కి స్టార్ట్ చేసాము, ఇంకా 10:30 అయిపోయింది పూజ అయ్యేసరికి. సింపుల్గా చేసుకున్నా కానీ పూజ రూము కొంచెం లోపలికి ఉంటుంది కదా, ఎక్కువ డస్ట్ వచ్చేస్తుంది అనమాట. సో దానివల్ల చాలా ఎక్కువ క్లీన్ చేయాలి, నెలకు ఒకసారి బాగా 2-3 సార్లు రుద్దితే తప్ప పూజ రూమ్ దారి. సో ఇలా జరిగింది నా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ 11:30-12 దాకా అయితే ఈరోజు వీడియో కంటిన్యూ చేశాను. అండ్ నేను మీకు చెప్పాను కదా, హెల్త్ అనేది జాగ్రత్తగా చూసుకోండి. నేనే మీకు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. ఈ మధ్య నాకు కొంచెం విలువ తెలిసిందనమాట. మొన్న ఒక రోజు నైట్ మొత్తం నిద్రపోలేదని చెప్పాను కదా, సో అప్పుడు అర్థమైంది హెల్త్ బాగాలేకపోతే ఎంత నరకంగా అనిపిస్తుంది. ఎన్ని ఉన్నా లేకున్నా ఆరోగ్యం ఉంటే మనకి చాలా బాగుంటాము. సో ఎన్నైనా తట్టుకొని నిలబడగలుగుతాం కాబట్టి ముందు ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోండి. పిల్లలు అందరూ ఉంటారు కదా మనల్ని నమ్ముకొని, సో అది ఒకటి గమనించుకోండి. సో నేనే మీకు చెప్తున్నాను,
చేస్తున్నానంటే నా ఎక్స్పీరియన్స్ మీతో అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి ఇది కూడా షేర్ చేసుకున్నా. మెయిన్గా పీరియడ్స్ అలా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి లిక్విడ్ ఫుడ్స్ అయినా కానీ కొంచెం ఎనర్జీ ఉండటానికి తీసుకోండి. సో నేను చేసే మిస్టేక్ అయితే అదే అనమాట. ఈసారి నాకు మంచిగా బుద్ధి వచ్చింది. అంటే మామూలుగా ఉన్నప్పుడు ఇంతకుముందు అంతా తెలిసేది కాదు. వన్స్ మనకి ఏజ్ అయిపోతున్నప్పుడు మన బాడీ అనేది ఓన్గా రిపేర్ చేసుకునే స్ట్రెంగ్త్ తగ్గిపోతూ ఉంటుంది కదా. సో దానివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే మనం ప్రిపేర్డ్గా ఉండాలి. వన్స్ 30s ఎంటర్ అవుతున్నాయి అంటే మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట హెల్త్ విషయంలో. ఇంతకే నా శారీ ఎలా ఉంది? చాలా బాగుందండి. వర్క్ బ్లౌజ్ వచ్చింది, నేను ట్యాగ్ చేస్తాను చూడండి. ఫ్యాబ్రిక్ స్పేస్ సిల్క్ ఎలా కట్టుకుంటే అలా ఉంది. లెంత్ అన్నీ కూడా బాగున్నాయి, కుర్చీలు రావడం ఇదంతా కూడా. ఇంకా గ్రీన్ వేసుకుంటే వర్క్ బ్లౌజ్ ఇంకా బాగుంటుంది. సో నైట్ టైం అలాగా బాగుంటుంది అనుకుంటా. ఇది నాకైతే ఇట్లా లైట్ బాగా నచ్చుతుంది. బ్లౌజ్ కూడా స్పేస్ సిల్క్లో లాస్ట్ టైం నేను రెడ్లో ఒకటి తీసుకున్నా. ఇంకా అది కూడా కొంచెం సేమ్ మెటీరియల్ కాబట్టి దీనికి కూడా బాగా మ్యాచ్ అయిపోయినట్లు అనిపించింది. సో ఇదండి వాళ్ళ వ్లాగ్ అయితే. హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.